అందరికీ నమస్కారం. సోషల్ మీడియా మోజులో పడి దారి తప్పిన నేటి తరం గడిచిన కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు జరుగుతున్నటువంటి స్థితిగతులను నిశితంగా ఆలోచిస్తుంటే ఈ దేశానికి చెందినటువంటి యువత భవిష్యత్తు భవితవ్యము ప్రశ్నార్థకంగా మారుతుంది. మొన్నటి వరకు గాంజా, డ్రగ్స్ ఇత్యాది కొకైన్, మద్యపానానికి బానిసై యువత చిత్తు అవుతుంటే నేడు సోషల్ మీడియాకు బానిసై వారి జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్నారు. వారి జీవితాలను నిరుపయోగంగా మార్చుకుంటున్నారు. క్షణిక ఆవేశాలకు లోనై, క్షణిక ఆవేశాల్లో జరుగుతున్నటువంటి తప్పుడు ఆలోచనలకు లోనై వారి జీవితాలను నిర్ధాంతరంగా, అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు. అసలు వీటికి గల కారణాలేంటి? ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ సోషల్ మీడియా పరిమితిని మార్చకపోతే రాబోయేటువంటి రోజుల్లో దేశానికి అత్యున్నతమైనటువంటి ఆస్తి యువత అని ఆనాడు కలాం గారు ఉద్ఘాటించినటువంటి మాటలు ఈరోజు అదే యువత ఈ దేశ పురోగతికి ప్రమాదకంగా మారేటువంటి పరిస్థితి ఉన్నదనేది వాస్తవం. నిరుపయోగమైనటువంటి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్లను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని తల్లిదండ్రులు శ్రమించి రూపాయి కూడబెట్టి నా కుమారుడు, నా కుమార్తె ఏదో సాధిస్తుంది, ఏదో చదువుతుంది, తన లక్ష్యం కోసం నా వంతు నేను కష్టపడాలి, నేను పడ్డ కష్టం నా కుమారుడు, నా కుమార్తె పడకూడదని రాత్రి పగలు తేడా లేకుండా, ఎండా వాన తేడా లేకుండా నిరంతరం శ్రమించి వారు ఒంటి మీద వేసుకోవడానికి బట్టలు లేకుండా, కాళ్లకు వేసుకోవడానికి చెప్పులు లేకున్నా తన కుమారుడికి, తన కుమార్తెకు ఎప్పటికప్పుడు నూతన వస్త్రాలను కొనిపిస్తూ వారికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలను కల్పిస్తూ నా కుమారుడు ఫలానా కాలేజీలో, నా కుమార్తె ఫలానా కాలేజీలో గొప్పగా చదువుకుంటున్నారు, గొప్పగా చదువుకుంటుందని కలలు కంటున్నటువంటి తల్లిదండ్రుల ఆశల మీద ఆ ఆశలను అడియాశలు చేస్తున్నారు నేటి యువతరం. ఎవరో సంబంధం లేనటువంటి వ్యక్తులతో ఇన్స్టాగ్రామ్ వేదికగా, స్నాప్ వేదికగా పరిచయాలను ఏర్పరచుకుంటూ వారెవరో వీరికి తెలియదు, వీరెవరో వారికి తెలియదు. 5 నిమిషాల్లోనే ప్రేమలు పుట్టుకొస్తున్నాయి. ఆ 5 నిమిషాలలోనే జరగవలసినటువంటి కార్యాలన్నీ జరిగిపోతున్నాయి. క్షణికావేశాలకు లోనై తప్పుడు అడుగులను వేస్తూ వారి జీవితాలను వారి చేజేతులారా వారే నాశనం చేసుకుంటున్నారు. గడిచిన 2-3 రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో ఏదైతే విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగినటువంటి ఉదాంతం మనం అందరం చూసాం. ఏంటి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో యువతర ఎటు పయనిస్తుందనేటువంటి విధంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితికి అయితే వచ్చారు. ఒకప్పుడు తల్లిదండ్రులు వారి బిడ్డల మీద చాలా నమ్మకంతో నా కుమారుడు, నా కుమార్తె చదువుకుంటుంది, వారికి కావాల్సినటువంటి పరిస్థితులను ఏర్పాటు చేయాలని ఆలోచించేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు కాలేజీకి పంపించాలా వద్దా, ఇంటర్ చదివించాలా వద్దా, డిగ్రీ చదివించాలా వద్దా అనేటువంటి పరిస్థితులకు తల్లిదండ్రులు వెళ్ళిపోయారంటే దానికి ప్రధాన కారకులు ఎవరు? అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా సరే ఇక్కడ తప్పనేది సమపాళ్లలో ఉన్నది. ఇన్స్టాగ్రామ్లో ప్రేమలేంటి? వారెవరో మీకు తెలియదు, మీరెవరో వారికి తెలియదు. అలాంటిది ఒకరి ఫోటోలో ఒకరిని చూసుకొని ఒకరితో ఒకరు పరిచయం లేకుండా వారి కుటుంబ నేపథ్యం ఏంటి, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి, వారి ప్రవర్తన ఏంటి, వారి యొక్క అలవాట్లు ఏంటో ఏమిటో తెలియకుండా ఫోటోల్లో అందంగా ఉన్నారా, మంచి బట్టలు వేసుకున్నారా, హీరోలా ఉన్నారా, మంచి బాడీ ఉందా, లేకపోతే మంచి హెయిర్ స్టైల్ ఉందా, మంచి ఐఫోన్ వాడుతున్నాడా, మంచి బట్టలు వేసుకుంటున్నాడా అనేటి వాటిని చూసి ప్రేమ అంటే ఆ ప్రేమని వ్యామోహంగా మార్చేసి 5 రోజుల పరిచయంలోనే ఓయో రూములకు వెళ్ళి చెయ్యకూడని పనులకు పాల్పడుతూ ఉన్నారు నేటి తరం యువత, యువతి. తీరా అన్నీ తెలుసుకొని ఇక్కడ మోసం జరగబోతుంది, తను ఇతన్ని మోసం చేయడమా, ఇతను తనను మోసం చేయడమా, ఏదో ఒకటి. ఎందుకంటే ప్రేమ అంటే అవగాహన లేనటువంటి వ్యక్తులు కేవలం వ్యామోహంతో జరిగేటువంటి ప్రేమలు ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని రోజులు ఆగుతాయి? వ్యామోహం అనేది ఒకరి మీదే ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు కదా. ఆ యొక్క అందం కావచ్చు, ఆ యొక్క చందం కావచ్చు, ఆ యొక్క హీరో కటౌట్ కావచ్చు, ఈరోజు ఉండొచ్చు, రేపటికి ఎవరైనా ఒక వయసు వచ్చాక ఈరోజు ఉన్నటువంటి అందం రేపు ఉండకపోవచ్చు, ఈరోజు ఉన్నటువంటి గ్లామర్ రేపు ఉండకపోవచ్చు, ఈరోజు ఉన్నటువంటి డబ్బు రేపు ఉండకపోవచ్చు. మీరు మీ యొక్క బాధ్యత ఏంటి? ఈరోజు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కష్టించి శ్రమించి కాలేజీలకు, స్కూళ్లకు, అలాగే అన్ని చోట్లకు పంపిస్తున్నారంటే మీ మీద నమ్మకం. నా కూతురు అలాంటిది కాదు,
నా కొడుకు అలాంటి వాడు కాదు, అలాంటి తప్పులకు పాల్పడరు, వారు మా కష్టాన్ని చూస్తున్నారు, వారు చదువుకుంటున్నారు, వారి అభివృద్ధి అవుతారు, వారు అభివృద్ధి పదంలో ముందుకు అడుగులను వేస్తారని మీ మీద కోటి ఆశలను పెట్టుకొని వాళ్ళ కాళ్లకు బలపాలు కట్టుకొని రాత్రి పగలు అడవులలో సంచరిస్తూ కూలి పనులు చూస్తూ కూలి నాలులు చేస్తూ లేకపోతే ఎక్కడెక్కడో కాయా కష్టం చేస్తూ రూపాయి మీకు పంపిస్తుంటే మీరు చేస్తుందేంటి? షికార్లా? అడ్డదిడ్డమైనటువంటి జీవితాలా? ఈరోజు హైదరాబాద్, ముంబై, బెంగళూరు లాంటి నగరాల్లో చూసుకుంటే స్త్రీలు కూడా అన్నిటిలో సమానం పురుషులంటూ పోటీ పడుతూ వారు కూడా మందు కొడుతున్నారు, వారు కూడా గంజాయిని సేవిస్తున్నారు, వారు కూడా మారక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు, వారు కూడా సిగరెట్లు బీడీలు తాగుతూ నడి రోడ్డు మీద సంచరించేటువంటి పరిస్థితి దాపురించిందంటే ఇలాంటి అంశాల్లోనా మీకు సమానత్వం కావాలని పోరాటం చేస్తున్నారు? ఈరోజు ఏదో 1-2 సినిమాలను చూసి వాటి నుంచి ప్రభావితం పొంది అది సినిమా, గుర్తుంచుకోండి, అది జీవితం కాదు, అది సినిమా. సినిమాని సినిమాలానే చూడండి. సినిమాలో ఉన్నట్లు మనం బిహేవ్ చేద్దాం, సినిమాలో ఉన్నట్టు మనం స్వేచ్ఛగా ఉందాం, సినిమాల్లో ఉన్నట్లు జీవితం అంటే బాధ్యత. ఎక్కడైతే బాధ్యత ఉంటుందో, ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ గొప్ప జీవితం ఆ భగవంతుడు లిఖించబడతాడు. అంతేకాని విచ్చలవిడిగా ఉంటాం, ఇష్టానుసారంగా ఉంటాం. స్వేచ్ఛ దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. పరిమితి మించితే ఏదైనా ప్రమాదమే. అది స్వేచ్ఛ అయినా కావచ్చు, ప్రేమైనా కావచ్చు, ఏదైనా సరే పరిమితి మించితే ఏదైనా ప్రమాదమే. ఈరోజు కాళ్ళు చేతులు బాగున్నాయి కదా, మనం ఏం చేసినా సాగిపోతుందంటే ఈరోజు సాగిపోతుంది. తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, తల్లిదండ్రులు శ్రమించి రూపాయి పంపిస్తున్నారు కాబట్టి వారి కష్టాన్ని వాడుకొని ఆనందంగా జీవిస్తాం. రేపు మనం పని చేయవలసి వచ్చినప్పుడు, రేపు మనం కూలీనాలి చేయాల్సి వచ్చినప్పుడు ఆ రోజు జీవితం తెలుస్తుంది. ఆ రోజు ఎందుకు ఆనోడు తప్పులకు పాల్పడ్డాం, ఎందుకు ఆ రోజు అలా బిహేవ్ చేశామని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితం మొత్తం చేజారిపోతుంది, జీవితం మొత్తం కోల్పోతాము. ఓ నా భారతీయ యువతి యువకుల్లారా, ఈ దేశ నవనిర్మాణంలో మీ పాత్ర చాలా గొప్పది. అబ్దుల్ కలాం లాంటి మహనీయులు యువతతోనే ఈ దేశంలో ఏదైనా సాధించగలం, ఈ యువతే ఈ దేశానికి ఓ సంపన్నమైనటువంటి గొప్ప ఆస్తిని కలలు కన్నారు. కానీ అలాంటి యువత ఈరోజు దారి తప్పి ఆస్తి కాస్త వినాశనంగా మారింది. మద్యపానం కావచ్చు, ధూమపానం కావచ్చు, మారక ద్రవ్యాలకు అలవాటు అవ్వడం ఒక పిచ్చైతే ఈ ఇన్స్టాగ్రాము లాంటి సోషల్ మీడియాకి బానిసై రోజులో సుమారు 24 గంటల్లో 10 గంటలు ఆ ఇన్స్టాగ్రామ్లో మరి ఏముందో, ఏం సాధించాలనో అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు ప్రభుత్వాలు కూడా వీటి మీద తగిన చర్యలు చేపట్టకపోతే రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితులు హద్దుమీరిన స్వేచ్ఛ ప్రమాదాలకు దారి తీస్తుంది. కాబట్టి ఈ ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్లకు సంబంధించినటువంటి అంశాల్లో వాటికి సంబంధించినటువంటి నూతన విధి విధానాలను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. వయసు పరిమితి విధించాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటి మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అలానే ఇన్స్టాగ్రామ్ వేదికగా కూడా అశ్లీలమైనటువంటి వీడియోలను చేయడం, అశ్లీలమైనటువంటి కంటెంట్తో సమాజాన్ని తప్పుడు మార్గంలో నడిపించడం, అన్యం పుణ్యం తెలియనటువంటి కనీసం విషయ పరిజ్ఞానం లేనటువంటి యువత మెదడులో తప్పుడు ఆలోచనలు రుద్దేటువంటి ప్రయత్నం ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ యొక్క అల్గారిథంలో ఉన్నది. ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక ఆలోచనతో ఇన్స్టాగ్రామ్ బాధలో ఉండి ఇన్స్టాగ్రామ్ తీస్తే మరి ఆ ఇన్స్టాగ్రామ్ మరి ఎలా ఈ యొక్క వ్యక్తి యొక్క ఆవేదన తెలుసుకుంటుందో నాకైతే అర్థం కావడం లేదు. కానీ ఈ ఆవేదనకు తగినట్లుగానే అక్కడ వీడియో చూపిస్తూ ఉంది, ఈ వ్యక్తిని మరింత డిప్రెషన్ లోనయ్యేలా చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఈ యొక్క సోషల్ మీడియా వినియోగంపై నూతన మార్గదర్శకాలను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. గురుకులం తరహా విద్యా వ్యవస్థను మరోమారు ఆలోచించి అవలంబించాల్సినటువంటి అవసరం ఉన్నది. అలానే ఈ దేశంలో ఉన్నటువంటి యువతీ యువకులారా, తొందరపాటు వద్దు, తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. మీ తల్లిదండ్రులు, మీ తండ్రి, మీ తల్లి వారు చెప్పినట్లు వినండి. మీ జీవితం గురించి, మీ భవిష్యత్తు గురించి, మీ భవిష్యత్ లక్ష్యాల గురించి వారు ఆలోచించినట్లు ఎవరు ఆలోచించరు. ఎవరో ప్రేమించారు, ఎవరో మోజుపడ్డారు, ఏదో 4 మాటలు చెప్పేశారు, కల్లిబుల్లి మాటలు నమ్మేసి వెళ్ళారో మొదటి వారం రోజులు బాగానే ఉంటుంది, మొదటి 10 రోజులు బాగానే ఉంటుంది, మహా అంటే నెల రోజులు బాగానే ఉంటుంది. తర్వాత జీవితం ఏంటో మొదలవుతుంది. ఆ రోజు ఎందుకు చేశానురా భగవంతుడా ఈ తప్పని మీరు నేలకేసి మీ నెత్తిని కొట్టుకున్నా మీరు చేజార్చుకున్న జీవితం తిరిగి రాదనేది అక్షర సత్యం.
కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఏదైనా ఒక అడుగు వేసేటప్పుడు, ఏదైనా ఒక అపరిచిత వ్యక్తులతో పరిచయాల్లోకి వెళ్తున్నప్పుడు వారు మిమ్మల్ని ఏ ఇంటెన్షన్తో చూస్తున్నారు, వారు మిమ్మల్ని ఏ కోణంలో చూస్తున్నారు, మిమ్మల్ని వినియోగించుకొని వదులుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఎటువంటి ఇంటెన్షన్స్తో చూస్తున్నారనేది మీకు కూడా అర్థమవుతుంది. అలానే విచ్చలవిడి ఈ యొక్క డ్రెస్ సెన్స్ గురించి కూడా అనేక సందర్భాల్లో, అది పురుషులు కావచ్చు, మహిళలు కావచ్చు, శివాజీ గారు కూడా మాట్లాడినప్పుడు అనేక మంది విమర్శించారు. వారు చెప్పినటువంటి అంశంలో తప్పిదం ఏమీ లేదు. హద్దులు ఏదైనా సరే, ప్రతి అంశంలో అది పురుషుడైనా కానీ స్త్రీ అయినా కానీ ఎవరి హద్దుల్లో వారు ఉంటే అది మంచిది. అది భవిష్యత్తు పట్ల మనకు ఒక మంచి దృక్పథాన్ని కల్పిస్తాయి. అంతేకాని విచ్చలవిడి స్వేచ్ఛ అనేది అది పురుషుడికైనా స్త్రీకైనా ప్రమాదమే. అలానే తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను కాలేజీలకు పంపించి హైదరాబాద్ లాంటి నగరాలు, బెంగళూరు లాంటి నగరాలు, ముంబై లాంటి నగరాల్లో చదువుకుంటున్నటువంటి పిల్లల మీద కొంత ధ్యాస పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం ప్రతి తండ్రి కూడా కాకి పిల్ల కాకికే ముద్దు, ప్రతి తల్లి కూడా కాకి పిల్ల కాకికే ముద్దు. కానీ చేజారినటువంటి తరువాత మీరు అయ్యో అన్నా రామా అన్నా వెనక్కి రారు. ఈరోజు అనేక మంది మహిళలను వంచి మోసం చేసి హవాలా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వారిని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా అనేక సందర్భాల్లో ఈ మహిళల మిస్సింగ్కి సంబంధించినటువంటి ఉదాంతాలను కూడా మనం చూసాము. వీటన్నిటికీ ప్రధాన కారణం సోషల్ మీడియా. అపరిచిత వ్యక్తులతో పరిచయాలు అవుతున్నారు. అనతి కాలంలోనే తెలిసి తెలియని ఆలోచనలతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏదో ఒక వ్యామోహంతో, ఏదో ఒక కోరికతో దానికి ప్రేమ అని పేరు పెట్టేసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తావా అని 2 రోజుల పాటు ఫోన్లో గంటలు మాట్లాడుకొని 3వ రోజు చేయకూడని తప్పులకు పాల్పడుతున్నారు. వారి జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్నారు. యువకుడికి కానీ యువతికి కానీ ఏదైతే క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో అది చాలా ముఖ్యమైనది. ఒక్కసారి క్యారెక్టర్ లాస్ అయ్యామా, ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని విధాలుగా వెనక్కి తీసుకోవడానికి ట్రై చేసినా రావడం కష్టం. కోల్పోయిన విలువ, కోల్పోయిన బంధం వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులను కాదనుకొని వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు కూడా ఈరోజు రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు దాపురించాయి. మిమ్మల్ని నవమాసాలు మోసి మీరు 25 సంవత్సరాలు 20 సంవత్సరాల పాటు కాయా కష్టం లేకుండా, కనీసం మీకు చిన్న సమస్య లేకుండా వాళ్ళు కష్టపడి శ్రమించి మిమ్మల్ని ప్రయోజకులను చేయాలని వారు ఆశిస్తే, మిమ్మల్ని గొప్పింటికి పంపించాలి, గొప్ప స్థాయికి మిమ్మల్ని పంపించాలని వారి కలలు కంటుంటే, వారి కలల మీద నీళ్లను పోసేసి, వారి కలల మీద నీళ్లను చల్లేసి, వారి ఆశలను అడియాశలను చేసి తప్పుడు అడుగులు వేస్తున్నారు, తప్పుడు మార్గంలో పయనిస్తున్నారు. అది చాలా ప్రమాదకరం. ఎవరినో మోసం చేస్తున్నాం, ఎవరినో వంచిస్తున్నాం, ఎవరినో దారుణాలకు పాల్పడుతున్నామని మీరు అనుకోవచ్చు. కానీ ఎవరిని మోసం చేస్తున్నట్లు కాదు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్లు, మీ జీవితాన్ని మీ చేజుదాతలారా మీరే నాశనం చేసుకుంటున్నారు. ఇది గుర్తించండి. ఎవరికి ఏది నష్టం లేదు. చివరాఖరికి బాధపడేది మీరే, చివరాఖరికి జీవితాంతం రోధించేది కూడా మీరే. మీ జీవితం మీ చేతుల్లోనే ఉన్నది. దాన్ని గొప్పగా అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే వినాశనం వైపు నడిపించాలనుకుంటున్నారో, మీ జీవితం మీ చేతుల్లోనే ఉన్నది. 25 సంవత్సరాలు, ఒక 22 సంవత్సరాల కాలం పాటు కష్టించి శ్రమించి ఒక స్థాయికి చేరుకోండి, ఒక లక్ష్యాన్ని చేరుకోండి. ఆ తరువాత మీరు అనుకున్నట్లు అడుగులను వేయండి. ఈరోజు ఎవరైనా తల్లిదండ్రులు చదివించమంటే అలాంటి సందర్భాల్లో మీ తల్లిదండ్రులతో పోరాటం చేయండి, మేము చదువుకుంటామని. ఎందుకంటే మీరు తప్పుడు మార్గంలో అడుగులను వేసి తప్పుడు పనులు చేసుకుంటూ తప్పుడు ఆలోచనలతో ముందుకు వెళ్తూ, మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివించడం లేదు, మా తల్లిదండ్రులు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, మా తల్లిదండ్రులు మాకు స్వేచ్ఛనివ్వడం లేదు, మేము మేజర్లు అయితే ఏంటి, కొమ్ములు వచ్చేస్తాయా? మేజర్లు అయితే మీకేమైనా కొమ్ములు వచ్చేస్తాయా? రావు కదా. మేజర్లమని ఈరోజు మీరు కట్టుబట్టలతో బయటికి వెళ్ళి జీవించగలిగేటువంటి పరిస్థితి మీకుందా? ఒక్కసారి ఆలోచించండి. ఏదో క్షణికావేశంలో నిర్ణయం తీసుకొని ఎవరి మీదో ఏదో సాధిద్దామని, ఎవరిని ఏదో చేసేస్తామంటే ఎవరికి ఏం కాదమ్మా, ఎవరికి ఏది నష్టం ఉండదు. మీరే నష్టపోతారు. మీ జీవితాన్ని మీ చేతులారా మీరే నాశనం చేసుకుంటారు. కాబట్టి ఈ స్నాప్లు, ఈ ఇన్స్టాగ్రామ్ లాంటి పనికి మాలినటువంటి అంశాల్లో మీ కాలాన్ని వృధా చేసుకొని మీ జీవితాన్ని అగమ్యగోచరంగా మార్చుకోకండి. ఈరోజు చాలా అవకాశాలు పురుషులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, యువతి యువకులకు ఉన్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి
గొప్ప గొప్ప నోటిఫికేషన్స్ వస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నోటిఫికేషన్ వస్తున్నాయి, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, సివిల్ సర్వీసెస్ కావచ్చు, ఇలా అనేక అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి, వాటి మీద ప్రేమను పెంచుకోండి, వాటిని సాధించడం కోసం కష్టపడండి, వాటిని సాకారం చేసుకోవడం కోసం మీ తల్లిదండ్రులతో గొడవపడండి. అమ్మ నేను పలానా కోచింగ్కి వెళ్తాను, నాన్న నేను పలానా కోచింగ్కి వెళ్తాను, నాన్న నేను పలానా చదవాలనుకుంటున్నాను, నన్ను చదివించు, నేను ఏ తప్పుడు నిర్ణయం తీసుకోను, నేను ఏ తప్పుడు మార్గంలోకి వెళ్ళను, నేను ఇతర అమ్మాయిల లాంటి దాన్ని కాను, నాన్న నేను ఇతర అబ్బాయిల లాంటి వాడిని కాదు, నేను ఎటువంటి చెడు వ్యసనాలకు బానిసవను, అమ్మ నేను ఎటువంటి తప్పిదాలకు పాల్పడనని మీ తల్లిదండ్రులను మీ మీద నమ్మకం కల్పించేలా కల్పించుకొని ముందుకు వెళ్ళండి. మీ తల్లిదండ్రులు మీకు వెన్నుదన్నుగా, మీకు బ్యాక్ బోన్గా నిలబడి మీ భవిష్యత్తు కోసం వారి సర్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడతారు. వారిని మించిన గొప్పవారు ఎవరున్నారు? ఈరోజు తండ్రి రాత్రి పగలు తేడా లేకుండా తాను ఏం చేస్తాడో తెలియదు, కానీ తన కుటుంబం ఎక్కడ తల వంచుకోకూడదని, తన కుటుంబం ఎక్కడ నవ్వులు పాలు కాకూడదని చాలా శ్రమిస్తుంటారు ఒక తండ్రి. అలాంటి తండ్రి ఆశలను అడియాశలు చేయకండి, తప్పుడు మార్గంలోకి వెళ్ళకండి, వినియోగించండి. సోషల్ మీడియా వినియోగించడం నేను తప్పు కాదనట్లేదు, కానీ మీ పరిమితిని దాటకండి. దేనికోసం ఉపయోగిస్తున్నారు, దానివల్ల మీకు కలిగినటువంటి ప్రయోజనం ఏంటి, దానివల్ల మీకు కలుగుతున్నటువంటి నష్టం ఏంటో ఒక్కసారి మీ మెదడులో బేరుజు వేసుకోండి. నేను వినియోగిస్తాను సోషల్ మీడియా రోజుకు గంట, ఎందుకంటే మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలను పంచుకోవడం కోసం. అలానే సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, సమాజంలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, దేశంలో జియో పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయి, దేశంలో స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఓల్డ్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాల గురించి తెలుసుకోవడం కోసం నేను యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ను చూస్తుంటాం. ఎవరెవరో మనకు తెలియని వ్యక్తులు మనకి మెసేజ్లు చేస్తుంటాం. ప్రతి వ్యక్తికి మనం రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. నీ దగ్గర నుంచి రెస్పాండ్ ఉంచితేనే కదా ఎదుటోడు కంటిన్యూ చేస్తాడు. వాడు హాయ్ అని పెట్టాడు, నువ్వు హాయ్ అని పెడితేనే కదా కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ప్రారంభమైనటువంటి కమ్యూనికేషన్ ఓయో రూమ్ వరకు చేరుతుంది. వారి మోజు తీడిన తర్వాత, వాడు నీతో 2-3 సార్లు ఎంజాయ్ చేసిన తర్వాత నిన్ను నట్టేట ముంచి నీ జీవితాన్ని రోడ్డు పాలు చేసి వెళ్ళిపోతాడనేది వాస్తవం. ఇదే నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా కాలేజీల్లో కావచ్చు, విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి ప్రేమలన్నీ కూడా ఇవే. ఈరోజు ఆస్తి అంతస్తు ఇవి కాదు, క్యారెక్టర్ ముఖ్యం. నిజంగా ఆస్తి అంతస్తే గొప్పదైతే ఈరోజు రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, సెలబ్రిటీల ట్యాగ్ లైన్తో ఉన్నటువంటి వ్యక్తులు, కోటాను కోట్ల రూపాయలు తమ దగ్గర డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు విడాకులు తీసుకుంటున్నటువంటి సందర్భాలు లేవా? క్యారెక్టర్ ఇస్ ద ఎసెన్షియల్, క్యారెక్టర్ ఇస్ ద సుప్రీం. నీ క్యారెక్టరే నీ కవచం, నీ క్యారెక్టరే నేను జీవితంలో ముందుకు నడిపిస్తుందనేది నమ్ముకొని నీ క్యారెక్టర్ మీద ఎటువంటి మరక పడకుండా, నీ క్యారెక్టర్ మీద ఎటువంటి మచ్చ పడకుండా నీ క్యారెక్టర్ని కాపాడుకో. క్షణికావేశాలకు లోనవకు, తప్పుడు నిర్ణయాలు తీసుకోకు, తప్పుడు ఆలోచనలతో ముందుకు వెళ్ళి నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు. నీ తల్లిదండ్రుల జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకోకు. నీ చేసేటువంటి ప్రతి నిర్ణయం, నువ్వు తీసుకునేటువంటి ప్రతి తప్పటి అడుగు కూడా నీ తల్లిదండ్రుల మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుందని ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు మిత్రమా, ఆలోచించు మిత్రురాలా. మీ జీవితాలను క్షణికావేశాలకు లోనై, ఆ క్షణికావేశాలకు బానిసలై మీ జీవితాలను అర్ధాంతరంగా, అర్ధరహితంగా నాశనం చేసుకోకండి. ఇన్స్టాగ్రాము అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెట్టుకోవద్దు, వారితో ఎటువంటి కమ్యూనికేషన్స్ పెట్టుకోకూడదు. అలానే మీకు ఇష్టానుసారంగా విచ్చలవిడి ఫోటోలు కూడా షేర్ చేయకండి. మీకు ప్రైవేట్ ఫొటోస్ కూడా చాలామంది ఇటీవల కాలంలో ఇన్స్టాగ్రామ్ వేదికలుగా పంచుకుంటున్నారు, అది కూడా మంచిది కాదు. ఏదైనా సరే పరిమితి దాటితే ప్రమాదమే. అవగాహన రాహిత్యంగా, అవగాహన లేకుండా చేసేటువంటి ప్రతి పని కూడా దాని యొక్క ఇంపాక్ట్ చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది. కాబట్టి క్షణికావేశానికి లోనై తప్పుడు మార్గంలో అడుగులను వేయకండి. సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించి మీ జీవితాన్ని నిర్మించుకునేటువంటి వినియోగాన్ని పెంచుకోండి. ఓన భారతీయ యువత, చెడు మార్గం వైపు పయనించకు. నీ కుటుంబ భవితవ్యం, ఈ దేశ భవిష్యత్తు నీ మీదే ఆధారపడిందని ఒక్కసారి ఆలోచించు. జై హింద్, జై భారత్.